గారు ఉన్నారు, విజయ్ కుమార్, అదే అంటే పుష్ప విజయ్ కుమార్, వైదేహి, వీళ్ళందరూ మనకు ఉన్నారు. ముందుగా ఈ అవకాశాన్ని చేజిక్కించుకొని మనం మరికొంత బాబా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సుశీల గారు, మీరు నమో మెహర్ బాబా చేయవలసిందిగా కోరుతున్నాను. जय बाबा, जय बाबा, जय अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धार, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन, नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గము అంతరింపగా, ఆరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షం అనుగ్రహింపుము, నమో मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी మరణి గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. సుశీల గారు, చక్కటి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాము. మళ్ళీ మనము రుస్తుం ఫలహాతిది రియల్ ట్రెజర్, ద రియల్ ట్రెజర్ బుక్ లోకి వెళ్ళిపోదాం. జై బాబా. అయితే ఒకటి చెప్పండి, నిన్నటి రోజున ఇది చెప్పానండి, స్పీకింగ్ ట్రూత్ విత్ యాక్ట్ చెప్పానా? అది అంటే లౌక్యంతో నిజం చెప్పడం. చెప్పారండి, చెప్పారు. అదే నాకు అట్లానే గుర్తుంది. అయితే ఈరోజు గాడ్ ద డెబిటర్. డెబిటర్ అంటే అప్పు తీసుకున్నవాడు అనమాట. ఎవరైతే బారో చేస్తారో మనీ, అది వాళ్ళని డెబిటర్ అంటాడు. భగవంతుడు ఏంటి అప్పు తీసుకోవడం ఏంటి అని మనం అనుకుంటున్నాము. అదేంటో చూద్దాం. తుకారాం గురించి మీరు విన్నారా అంటున్నారు. ఆయన ఒక పర్ఫెక్ట్ మాస్టర్. ఈరోజు మండలి హాల్లో తన టాక్ ని ఒక క్వశ్చన్ తోటి మొదలు పెట్టారు. అదేంటంటే, ఈ తుకారాము చాలా హ్యూమరస్ స్టోరీస్, అంటే హాస్యభరితమైనవి చెప్తూ ఉండేవాడు. హాస్యభరితంగా చెప్తూ నిజాలు చెప్తుండేవాడు. అలా భగవంతుడి మీద కూడా అలా అలా హాస్యంగా నిజం చెప్తూ ఉండేవాడు. ఆయన అందులో ఏమంటారంటే, భగవంతుడు అప్పు తీసుకునేవాడు, ఆయన చాలా అప్పులు పాలైనవాడు. ఆయన క్రెడిటర్స్ అంటే ఎవరికైతే అప్పు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన డివోటీస్. అయితే భగవంతుడు ఈ అప్పు తీసుకున్న వాడిగా తన అప్పు తీర్చలేకపోతున్నాడు. ఎవరికి? భక్తులకి. అయితే అతను వైఫ్ చేంబర్లో, కర్టెన్ వెనక వైఫ్ ఉంటుంది, అక్కడ ఎక్స్క్యూజెస్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా, ఈ అప్పు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేస్తుంటారు, వాళ్ళకి ఏదో ఒకటి అబద్ధం చెప్తూ.
తను ఎక్కడ ఉందో చెప్పకుండా కర్టెన్ వెనక ఉండి ఇవన్నీ అంటే కర్టెన్ ని వైఫ్ తో పోలిస్తే వైఫ్ వెనక దాక్కుని అన్ని కనబడకుండా చేస్తున్నారు, తన విషయాలు ఏది తెలియకుండా. అయితే ఈ వైఫ్ ఎవరు? అది మాయ. భగవంతుడు దాక్కుని ఉంటాడు ఎక్కడంటే వైఫ్స్ చేంబర్, అంటే అది హ్యూమన్ బాడీలో దాచుకుని ఉండడం. విరిచు కొద్దిగా ఆగి బ్రీఫ్గా అన్నాడంట, ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు. టిపికల్ ఇండియన్ విలేజ్లో ఏమవుతుందంటే, మన ఇండియన్ విలేజెస్లో యూజువల్గా ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు పొద్దుటే అప్పు తీసుకున్న వాడు బయటకు పారిపోకుండా ఉండడానికి పొద్దునే అక్కడ ఇంటి ముందు వచ్చి అరుస్తూ ఉంటారు చాలా ఎర్లీ అవర్స్లో. అది ఈ అప్పు తీసుకున్నవాడు పరిగెత్తి పారిపోకుండా, ఇంట్లోంచి నెమ్మదిగా వెళ్ళిపోకుండా, ఇది పేమెంట్స్ చేయకుండా ఇలా దాచుకుని ఉంటాడు తను. అదే ఇండియన్ కల్చర్లో మనకు అలవాటు, పొద్దునే వెళ్ళి వాళ్ళు అప్పు ఇవ్వమని సతాయిస్తూ ఉంటారు. అయితే ఈ అప్పు ఇచ్చిన వాళ్ళకి తెలుసు అతను అప్పు తీసుకున్నవాడు లోపలే ఉన్నాడు, అతను మాయ అనే దీంట్లో ఉన్నాడు. వైఫ్ కూడా అక్కడే ఉంది, ఆ వైఫ్ ఏది మాయ. అందుకని వాళ్ళు పెద్దగా అరుస్తూ ఆ అప్పు తీసుకున్న వాడిని, ఆ బాండ్ ఏదైతే ఉందో వాళ్ళు రాసుకున్న బాండ్, అది గొడవ చేస్తూ ఆయన్ని బాండ్కి రెస్పెక్ట్ ఇవ్వమని అడుగుతారు, పేమెంట్ చేయమని అడుగుతారు. ఈ బాండ్ సైన్ చేయడం దేంతో అంటే, భగవంతుడు స్క్రిప్చర్స్ అంటే ఈ రాసినటువంటి రాతలు ప్రామిస్ చేశాడు భగవంతుడు డిసైపుల్స్కి. ఏమని? గాడ్ రియలైజేషన్ కోసం. మీ గాడ్ రియలైజేషన్ మీకు ఇస్తాను, సిన్సియర్గా మీరు హృదయం నుంచి మీ కాల్ నాకు వచ్చినట్లయితే నేను గాడ్ రియలైజేషన్ ఇస్తాను అని చెప్పడం, దాంతో పోల్చాడు బాండ్ తోటి. జనరల్గా అప్పు తీసుకున్నప్పుడు తీసుకున్నవాడు ఇచ్చినవాడు ఇద్దరు కలిపి బాండ్ రాసుకుంటారు. ఎంతవరకు ఈ ప్రేమికులు గొడవ చేయాలి అంటే అప్పు ఇచ్చిన వాడు ఎంతవరకు గొడవ చేయాలంటే, చివరికి విసుకొచ్చి ఏమంటే, నువ్వు విసుకొచ్చి భగవంతుడు ఏం చేస్తాడంటే గాడ్ రియలైజేషన్ ఇచ్చి వాళ్ళని వెళ్ళిపోమంటాడు ఈ డిసైపుల్స్. అంటే అంతగా ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు సతాయిస్తారు అన్నమాట. ఈ రిచ్ కన్క్లూడ్ చేస్తూ అదే మనము చేయాలి, భగవంతుని పిలవడమే మనం చేయవలసిన పని. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆయన పేరు చాలా రిపీట్ చేస్తూ ఉండాలి. అది ఎంతవరకు మనం చెయ్యాలి అంటే, ఇంకా భగవంతుడికి తప్పదు, ఇది నాకు తప్పదు అనుకునేంతగా చేసి ఆ మన హృదయంలోంచి వచ్చేటువంటి ఆ కాల్ని ఆయన రిసీవ్ చేసి మనకి గాడ్ రియలైజేషన్ ఇస్తారు. అది ఈ స్టోరీ కన్క్లూజన్. అంటే మనము నిత్యము భగవంతుడినే తలుస్తూ భగవంతుడి నామాన్ని చేస్తూ మొత్తం మీద భగవంతుడికి ఇక తప్పదు నాకు అన్నట్టు ఈజ్ కంపెల్డ్ అంటే ఫోర్స్డ్ అనమాట. ఆయనని ఒక రకంగా మనం ఫోర్స్ చేసినట్టు అవుతుంది మన ప్రేమతోటి. సో భగవంతుడు ఏం చేస్తాడు? గాడ్ రియలైజేషన్ మనకి ఇస్తాడు, భగవత్ సాక్షాత్కారం. ఇప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్తాం. ద వరల్డ్ డాన్సెస్ టు హిస్ ట్యూన్. అంటే ప్రపంచం మొత్తం కూడా ఆయన రాగానికి డాన్స్ చేస్తుంది, ఆయన ట్యూన్కి డాన్స్ చేస్తుంది. చాలా ఒకేషన్స్లో నాకు ఒక కాల్ వచ్చేది బాబా లవర్స్ దగ్గర నుంచి. వాళ్ళు ఈ రియల్ ట్రెజర్ చదివారు, చాలా ఇయర్స్ క్రితం చదివారు, నన్ను కాంటాక్ట్ చేయాలని ఉంది, కానీ వాళ్ళకి ఇది కొంచెం తన గురించి కొద్దిగా ఒకలాంటి దాన్ని ఏమంటారంటే ఒకలాంటి ఇది ఉందన్నమాట, జంకు. అది చివరికి ధైర్యం చేసుకుని కాల్ చేసేవాళ్ళు. మా ఫ్రెండ్
నీస్ ఎప్పుడు చెప్తూ ఉండేది, ఓ నువ్వు వచ్చి విజిట్ చెయ్యి ముంబైలో. ఆ ముంబైలో ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉందో ఆమె, వాళ్ళిద్దరు కలిసి నువ్వు ముంబైకి వస్తే నేను అతని దగ్గర తీసుకెళ్తాను అన్నాడు. ఆ ఫ్రెండ్ ఏమో రియల్ ట్రెజర్ బుక్ చదివాడు, కానీ ఒకలాంటి భయము, ఒకలాంటి జంకు, ఒకలాంటి పిరికితనము అతన్ని కలవడానికి, రుస్తుని కలవడానికి. ఆ బుక్ లో చదివాను అతని నా నా అగ్రెసివ్ నేచర్, అంటే నా కోపంగా ఉన్న నేచర్ ని ఆ బుక్ లో చదివాడట అతను అని చెప్తూ ఉన్నాడు. అతను ఎవరైతే ఈయన కలవాలనుకుంటున్నారో, షై అంటే సిగ్గుపడే నేచర్ ఉంది. చాలా వరకు అతను, ఈయనకి రుస్తుం అంటే భయము. నీస్ చెప్పిందంట కొన్ని విషయాలు తన గురించి, తన కోపం గురించి చెప్పడంతో ఇంకా ఎక్కువైంది. సో ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా విజిట్కి ఆ నీస్తో కలుస్తూ ఉండేవాళ్ళంట. ఆయన్ని కలవడానికి కూడా ప్రయత్నించేవాళ్ళు. అంటే ఎప్పుడు వాళ్ళ నీస్ అడిగినా కూడా వెళ్దామని ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చేవాడు. ఇప్పుడు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండని. చాలా సందర్భాల్లో ఇలా జరిగిన తర్వాత నేను ఫోన్లో అతనితో మాట్లాడి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పాను అంటున్నాడు రుస్తుం. అయితే నువ్వు నా దగ్గరికి రావాలి, చాలా ఇంపార్టెంట్ అది. అతను నన్ను కలిసినప్పుడు అతను చాలా జంకుతోటి ఉన్నాడు, అంటే చాలా ఫ్రీగా లేడు నాతో, ఒక రకమైన భయంతో అలా ఉన్నాడు. ఈ కాన్వర్జేషన్ అంతా కూడా మొదలైంది ఎలా అంటే, అతను ఏం వర్క్ చేస్తాడు, చిన్న చిన్న మాటలతోటి ఇది గడిచింది. అప్పుడు రిలాక్స్ అయ్యి అతను ఉన్నాక అప్పుడు నేను అడిగాను, నువ్వు చాలా సిగ్గుపడే తత్వం ఉంది, చాలా షై నువ్వు అని విన్నాను, నా అగ్రెసివ్ నేచర్ గురించి కూడా నీకు భయం వేసిందని విన్నాను, అందుకనే నువ్వు నా దగ్గరికి రావట్లేదని కూడా విన్నాను, అది కరెక్టేనా? అతను చాలా ఒక రకమైన దీంతో భయపడుతూ, అవును నాకు రుస్తుం చెప్తున్నాను, అవును నాకు చాలా కోపం ఉండేది, నా టెంపర్ ఈజీగా నేను కోపం తెచ్చుకునేవాడిని, కానీ మండలితో ఎప్పుడైతే నేను ఉన్నానో నా ఇల్నెస్ కూడా కలిపి రెండు నన్ను నిదానస్తుని చేశాయి. నీకు ఆశ్చర్యం కలగవచ్చు, నేను చాలా సిగ్గుపడే తత్వం ఉన్నవాడిని. మండలితో కలిసే ముందు నేను కూడా ఎవరితో కలిసేవాడిని కాదు, నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడిని కాదని చెప్తున్నాను. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ తప్పించి మిగతా ఎవరితో కూడా నేను కలిసేవాడిని కాదు ఎక్కువగా. ముఖ్యంగా ఆడవాళ్ళు నాకు తెలియని వాళ్ళైతే వాళ్ళతో కలిసేవాడిని కాదు, చాలా నర్వస్గా ఫీల్ అయ్యేవాడిని. ఎవరితో అయినా పెద్దవాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తే నేను చాలా ఇంకా నర్వస్గా ఫీల్ అయ్యేవాడిని, మెన్ కానీ విమెన్ కానీ, ఎందుకంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలిసేది కాదు. అది లోపల నాకు ఒక రకమైనటువంటి తొందరగా కలిసే స్వభావము కాదు. ఇది విని నేను నేను ఇంకా ఏమన్నానంటే, ఆయన వింటూ ఉన్నాడు ఇది, నేను ఇంకా ఏమన్నానంటే, ఈ బాబా లవర్ అపియర్డ్ సర్ప్రైజ్డ్ అనమాట. ఇంకా ఆశ్చర్యపోయి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఇతను, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని చాలా ఆతృతగా ఉన్నాడు. ఈయన మళ్ళీ చెప్పాడు రుస్తుం, నేను ముందు మెహరాబాద్ వెళ్ళినప్పుడు, పిల్గ్రిమ్గా విజిట్ చేసినప్పుడు నేను నా అంతటి నేను ఉండేవాడిని, మొత్తం రోజంతా కూడా సమాధి దగ్గర గడిపేవాడిని. నాన్ మెహరాజాద్ డేస్, అంటే మెహరాజాద్కి రానివ్వని రోజుల్లో
నేను ఎక్కువగా సమాధి దగ్గర కాలం గడుపుతూ ఉండేవాడిని. అంటే ఆ రోజుల్లో మీకు గుర్తుంటే సమాధికి అటుపక్క ఇటుపక్క స్థలం ఉంటుంది. అక్కడ కూర్చోడానికి అవకాశం ఉండేది మనకి. అక్కడ కూర్చునేవాడు అనమాట. మీల్ టైం అయినప్పుడు, భోజనం టైం అయినప్పుడు టేబుల్ దగ్గర ఒకడే కూర్చుని, ఎవరు లేని చోట కూర్చొని తింటూ ఉండేవాడు. ఆ స్లో టైము ఆ సంవత్సరంలో అది స్లో టైము. ఎవరు ఎక్కువ మంది ప్రేమికులు వచ్చేవాళ్ళు కాదు. వెస్ట్రన్ పిల్గ్రిమ్స్ కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఫారినర్స్ కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ వెస్టర్నర్స్ నెమ్మదిగా ఇతని దగ్గరకు వచ్చి, నీకేమన్నా ఇక్కడ నేను కూర్చోవచ్చా అని అడిగేవాళ్ళు. వాళ్ళకి కొంచెం మర్యాద ఎక్కువ. వాళ్ళు మనలాగా ఇష్టం వచ్చినట్టు చెయ్యరు. ఇక్కడ కూర్చోవచ్చా, పర్వాలేదా అని అడిగి మరీ కూర్చుంటారు. అయితే నేను బాబాలోకి ఎలా వచ్చానో తెలుసుకునేవాళ్ళు నెమ్మదిగా. నేను అప్పుడు కొంచెం నాకు అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉండి వాళ్ళతో పర్వాలేదు అనిపిస్తే కొద్దిగా నేను ఆ సిగ్గుని వీడేవాడిని. వాళ్ళతో కొంచెం చనువు వచ్చేది. ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నాను బాబాతో ఎలా వచ్చాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చెప్పేవాళ్ళు. కొన్ని రోజులకి నాకు అది ఒక ఇల్లు లాగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించారు. ఇంకా ఈజీగా వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం ఈజీగా అయిపోయింది. తర్వాత నర్వస్గా ఫీల్ అవ్వడం కూడా తగ్గిపోయింది. ఏదేమైతేనేమి మండలితో కలవాల్సి వచ్చినప్పుడు మటుకు ఇంకా కొంచెం నాకు సందేహాలు ఉండేవి. అది వాళ్ళంటే గౌరవంతో. అందుకని నేను అంత చనువుగా వాళ్ళతో ఉండలేకపోయాను. అది ఎప్పుడు జరిగింది అంటే నేను అక్కడ వెళ్ళి వాళ్ళతో జీవితం గడిపినప్పుడు. అప్పుడు నాకు దాన్ని ఏమంటారు, పొరపచ్చులన్నీ కూడా తొలగిపోయి నేను అప్పుడు వాళ్ళతో చక్కగా మాట్లాడగలను. కానీ కొన్ని సంవత్సరాలు పట్టింది దానికి. ఇదంతా ఒక పక్కనైతే నాన్ బాబా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నాకున్నటువంటి ఈ నా చనువు లేకపోవడం అనేది ఇంకా కంటిన్యూ అవుతానండి. అంటే ఎవరైతే బాబా లవర్స్ కాదో వాళ్ళతో. ఈ రీతి ఏం చెప్పాడంటే, ఈ రీతి చెప్పిన దాంతో నాకు ఇవన్నీ స్లోగా తగ్గిపోయినాయి. అంటే ఇంకా కొంచెం ఫ్రీగా ఉండగలుగుతున్నాను. ఇంకా ఇన్సిడెంట్ ఇంకా చెప్తూ నెరేట్ చేస్తున్నాను. నేను ఈ ఫ్యాక్టరీ విషయంలో చాలా వర్క్ చేశాను. ఇనీషియల్గా మేరాజాద్ అప్రోచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ విషయంలో ట్రిప్స్ ముంబై, పూనా, నాసిక్, ఢిల్లీ ఇవన్నీ సీనియర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్తో కలవడానికి వెళ్తూ ఉండేవాడిని. బ్యూరోక్రాట్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళతో కలవడానికి వెళ్తూ ఉండాలి. మినిస్టర్స్ కూడా ఒక్కోసారి కలవాల్సి వచ్చేది తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల. ఎవరు స్టేట్ గవర్నమెంట్ బాడీస్ ఎవ్వరు కూడా ఈ ఫ్యాక్టరీ ఎవరైతే రన్ చేస్తున్నారో అతనికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండడం మూలంగా ఎవరు కూడా దీన్ని యాక్షన్ తీసుకోవడానికి దీని మీద వాళ్ళు సుముఖంగా లేరు. అయితే కొంతమంది ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రస్ట్ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోయారు. ట్రస్ట్ని భయపెడుతున్నారు అన్నమాట. ప్రతి ట్రిప్ తర్వాత నేను మండలితోటి ఆ ఇన్సిడెంట్ అక్కడ ఏం జరిగింది అదంతా ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేసుకున్నాను. ఒక ఫైట్ తర్వాత మళ్ళీ నాలో ఉన్న కోపము బయటకు వచ్చేది. అన్నీ వదిలేసి వేరే వాళ్ళతో కలవడం అనేది జరుగుతుండేది. వేరే వాళ్ళతోటి ఇంటరాక్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్తో కూడా ఉన్నప్పుడు నా కోపం అలా బయటకు వచ్చేది.
అయితే మినిస్టర్స్తో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం యాంగ్షియస్గా ఉండేవాడిని, ఆతృతగా ఉండేవాడిని. ఈరుకి నా లోపల జరిగే విషయాలన్నీ తెలుసు. అందుకని ఒకసారి నన్ను పిలిచి, రుస్తుం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అంతా కూడా బాబా వర్క్ చేస్తున్నావు. నువ్వు బాబా లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, ఈ విశ్వానికే ఆయన ప్రభువు, నీ ఫ్రెండ్ కూడా. ఆయనే ప్రతి వాళ్ళని, ప్రతి మనిషిని కూడా క్రియేట్ చేశాడు, నిన్ను నన్ను కూడా. అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా, నువ్వు ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతున్నావో వాళ్ళని కూడా మన బాబాయే సృష్టించాడు. మొత్తము ప్రపంచం అంతా కూడా ఆయన డాన్స్కి ట్యూన్ అయి, ఆయన ట్యూన్కి డాన్స్ చేస్తుంది. గుర్తుంచుకో, నువ్వు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఇది నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు అన్నది కాదు, ఎంత పవర్ఫుల్ గవర్నమెంట్ అఫీషియల్, ఎంతటి వాడైనా సరే, ఎంత హై పోస్ట్లో ఉన్నా సరే, అది బాబా హైయెస్ట్ ఆఫ్ ద హై అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అక్కడ ప్రెజెంట్ అయ్యింది కేసు ఆయన తరఫున వాదించడానికి, అది ఆయన తరఫున ప్రెజెంట్ చేయడానికి ఈ కేసు, అది నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈరిచ్ అడ్వైస్ నాకు చాలా, నాలో ఉన్నటువంటి సందేహాలన్నీ తొలగిపోయేటట్టుగా చేసింది. ఓసారి ఏమైందంటే, మెహర్నాథ్ బ్రదర్ ఇన్ లా గోపాల్ దేవా, ఆయనకి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తెలుసు, ఫారెస్ట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్లో తెలుసు, కమల్నాథ్ అనే అతను. కమల్నాథ్ అనే అతను మినిస్టరు, గోపాల్ దేవా మెహర్నాథ్ బ్రదర్ ఇన్ లా. ఒక లెటర్ రైటింగ్ క్యాంపెయిన్, కంప్లైనింగ్, దీని మీద కంప్లైంట్ ఇస్తూ, పొల్యూషన్ మీద, బాబా లవర్స్ వరల్డ్ మొత్తం మీద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ బాడీస్కి రాయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. సో అందుకని వీళ్ళు గోపాల్ దేవ్ అతన్ని రిక్వెస్ట్ చేసి కమల్నాథ్కి ఈ విషయం చెప్పమన్నారు. అది ఇనిషియేట్ చేసి కొంచెం యాక్షన్ ఏదైనా తీసుకోమని వాళ్ళకి అగెయిన్స్ట్గా చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అందరికీ. అయితే కమల్నాథ్ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఒక టీమ్ ఆఫీసర్స్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా అసలు ఇదేంటి, ఈ కథ ఏంటి, ఈ సంగతి ఏంటి, ఈ పొల్యూషన్ది ఎక్కడుంది ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసిరమ్మని వాళ్ళు పంపిస్తారు. ఈ అంత ఎంక్వైరీ అంతా అయిపోయినాక, ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయినాక రిపోర్ట్ ప్రజెంట్ చేశారు వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ బోర్డుకి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. సెంట్రల్ మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ బై వర్మ అని ఉంది, అది వాళ్ళు టీమ్ లీడ్ చేశారు. ఈ రిపోర్ట్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు క్లియర్గా ఏంటంటే, ఇండస్ట్రీ అంతా కూడా ఈ మెహరాజాద్ని పొల్యూట్ చేస్తూ ఉంది, అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కూడా పొల్యూట్ చేస్తూ ఉంది. దానివల్ల వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఇంకా ఏమి రికమెండ్ చేస్తుందంటే, ఇండస్ట్రీని ఇంకెక్కడైనా పెట్టుకోవాలి, ఇక్కడ కాకుండా. రిపోర్ట్ సబ్మిట్ చేశారు. వీళ్ళంతా, ఈ టీం ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ చూసి రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫార్వర్డ్ చేశాయి రిపోర్ట్ని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్కి. ఏమని రికమెండ్ చేశారంటే, ఈ ఇండస్ట్రీ తోటి మీరు యాక్షన్ తీసుకోవాలి అగేన్స్ట్ ఇండస్ట్రీ. స్టేట్ గవర్నమెంట్ ఏమో ఏ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇష్టంగా లేదు, రెఫ్యూజ్ చేశారు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వర్మ గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ కాపీ తేవడానికని ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీలో ఉన్నాడు, ఎన్నో రోజులు ఢిల్లీలో ఉండి చాలా ట్రిప్స్ అటు ఇటు మళ్ళీ రాను వెళ్ళను అలా ట్రిప్స్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్కి చేసిన తర్వాత సీనియర్ అఫీషియల్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రెఫ్యూజ్ చేశారు. ఆ రిపోర్ట్ని ఈయనకి
చూపించడానికి ఈయనకి ఇవ్వడానికి రెఫ్యూజ్ చేశారు. ఇక్కడ తోటి వాళ్ళు ఆపుకుందామండి. మళ్ళీ రేపటి రోజున దీన్ని కంటిన్యూ చేసుకుందాం. పుష్పహారతి బాబాకి హారతి ఇవ్వాల్సి. పుష్ప పుష్ప ఉన్నావా? హారతి బాబాకి. హలో హలో పుష్ప. అక్క జై బాబా చెప్పండి. హారతి హారతి బాబాకి. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా. మానవ కోటిని కావగ వచ్చిన మహిమాందిత రూపా బాబా మహిమాందిత రూపా మనసును నీపై మరలగనీయుము మనసును నీపై మరలగనీయు మెహరానంద ప్రభు బాబా అవతారు మెహరు బాబా. ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా. సర్వము నీకే అర్పితమయ్య సదానంద రూపా బాబా సదానంద రూపా సరగుణమమ్ము కావగరావ సరగుణమమ్ము కావగరావ సద్గురుమూర్తి ప్రభు బాబా అవతారు మెహరు బాబా. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రియతం మెహర్ ప్రభు की జై. అందరికి జై బాబా. ఉమ్మక్క జై బాబా. థ్యాంక్ యూ జై బాబా. జై బాబా పుష్ప. మంచి హారతితోటి ఈరోజు ఈ ప్రోగ్రాం ముగిసింది ఇంతటితో. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరము కలుసుకుందాము. బాబాకి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి కూడా పాల్గొన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. అందరికి జై బాబా. జై బాబా.